హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక. సో రేపు అంటే అక్టోబర్ 4న బాలుగాని టాకీస్ అనే ఒక మంచి రా ఫిలిం అని చెప్పొచ్చు. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా చక్కటి ఫిలిం అని చెప్పొచ్చు. అది రిలీజ్ అవుతుంది ఆహాలో. మరి ఆ టీం అంటే బాలుగాని టాకీస్ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. డైరెక్టర్ అండ్ హీరోయిన్స్. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? సో మొత్తానికైతే బాలుగాని టాకీస్కి వచ్చేసాం అనమాట. ఈరోజు వస్తామా రేపు వస్తామా? రేపు అండి అక్టోబర్ 4th. బట్ మీరైతే అక్కడే ఉన్నారు ఆల్రెడీ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా. సో ఎలా అనిపించింది షూటింగ్ మొత్తం? షూటింగ్ మొత్తం చాలా బాగుందండి. మంచి మంచి అవుట్ కూడా చాలా బాగుంది. సో రేపు అంటే ఆల్రెడీ మా ట్రైలర్ కానీ కంటెంట్ కానీ ఆల్రెడీ ఆడియన్స్లోకి వెళ్ళి బాగానే సెటిల్ అయి ఉంది. ఇంకా రేపు ఫైనల్ రిజల్ట్ చూడాలి. సో కమింగ్ టు ద డైరెక్టర్, మీకు ఇది డెబ్యూ ఫిల్మ్ కదా? అవునండి. సో ఎలా అనిపించింది ఫస్ట్ డైరెక్టర్గా? అండ్ స్టోరీ మీదే, డైరెక్షన్ మీదే. అలాగే ఇంకొకటి కీ పాయింట్ ఏంటి అంటే దీనికి డబ్బింగ్ లేదు. అవునండి. సో ఎలా ఉంది? ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి, చాలా బాగుంది. ప్లస్ అన్నిటికన్నా సింగ్ సాంగ్ని బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకు అది పెట్టాలనిపించింది? మెయిన్ ఇది కర్నూలు స్లాంగ్లో ఉంటుందండి. కర్నూలు చుట్టుపక్కల జరిగే ప్రాంతంలో కథ అనమాట. ఓకే. సో అది బాగా పర్ఫెక్ట్గా రావాలి. మళ్ళీ డబ్బింగ్ వెళ్తే ఏమన్నా తక్కువ ఇద్దేమో అన్న ఒక ఉద్దేశం. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 40 to 50 పీపుల్ కొత్త వాళ్ళండి. సో వాళ్ళని యాక్ట్ చేసి మళ్ళీ డబ్బింగ్ చేయించాలంటే చాలా కష్టం అని చెప్పేసి సింగ్ సౌండ్లో అయితే ఆ ఒరిజినాలిటీ అలానే ఉంటుంది, ఆ స్లాంగ్ అలానే ఉంటుందని సింగ్ సౌండ్కి వెళ్ళాం. అంటే ఏంటి, ప్రొడక్షన్ కొంచెం తక్కువ అవుతుంది, డబ్బులు ఖర్చు తక్కువ పెట్టచ్చు అనా? అయ్యో అలా కదండి. అదే చాలా కష్టం అండి. కష్టం కూడా చాలా. అంటే ముందే మేము ఎలా ఉంటుంది అసలు షూటింగ్? మనకంటే ఇక్కడ షూట్ జరుగుతుంది, ఏదో ఒక డైలాగ్ చెప్పేస్తారు, మళ్ళీ డబ్బింగ్ వెళ్తే అక్కడ కొంచెం కవర్ చేసుకోవచ్చు. సింగ్ సౌండ్ అంటే ఎలా, ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది? సింగ్ సౌండ్ ఏంటంటే మీరు సెట్ లో ఏదైతే డైలాగ్ చెప్తారో అదే ఫైనల్. ఎలా అంటే మనకి బైట్ సౌండ్స్ కూడా వస్తాయి కదా? అంటే కొంచెం లొకేషన్ కూడా మనకు సపోర్ట్ చేయాలండి. అంటే మేము వెళ్ళిన ఊర్లో అయితే ఆల్మోస్ట్ ఊరు వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇది డోన్ అనే ఊరు దగ్గర కొంచెం పార్ట్ డోన్ లో జరిగిందండి. తర్వాత డోన్ నుంచి ఒక 20 kilometers చంద్రపల్లి అని ఒక విలేజ్, పిఆర్పల్లి అని ఒక విలేజ్, అక్కడ జరిగింది. నాయిసెస్ వస్తే షూట్ ఆపేయడమే. అది అర్ధ గంట కానీ 10 నిమిషాలు కానీ. దీనివల్ల మాట్లాడుకుంటున్నాం. పైన ఫ్లైట్ వెళ్ళినా 1 hour. సపోజ్ ఇప్పుడు అందరూ ఒక 10 members తో షూట్ ఉంది అక్కడ. చాలా వాళ్ళు కష్టపడి ఎంతో చక్కగా ప్లే చేశారు, డైలాగ్స్ అయిపోయాయి, అంతా బాగా వచ్చింది. మధ్యలో ఎక్కడో సౌండ్ వచ్చింది. అంతే, మా సౌండ్ ఇంజనీర్ నచ్చకపోతే 1 hour. ఇప్పుడు నేను షార్ట్ చూసి డైరెక్టర్ ఓకే చేస్తారు కదా. సింగ్ సౌండ్ లో డైరెక్టర్ తో పాటు సౌండ్ రికార్డిస్ట్, లొకేషన్ రికార్డిస్ట్ కూడా తను నో అంటే 1 more. అంటే ఎక్స్ప్రెషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినా అది ఓకే కాకపోతే మళ్ళీ చేయాలి. సౌండ్ గురించి 1 more చేయాలి. అలా ఎప్పుడైనా జరిగిందా? అంటే ఏదైనా ఒక సీన్ కి బాగా అట్లా ఇరిటేట్ అయిన మూమెంట్ ఏదైనా? ఎవ్రీ 2 రోజులకు ఒకసారి జరిగింది. ఎవ్రీ 2 days ఒకసారి జరిగింది. అంటే ఇరిటేషన్ అంత అంటే ఇరిటేట్ అయ్యి అలా కాదు కానీ అదే ఇంకా టైం ఇప్పుడు 6 o'clock అయిపోవాలనుకోండి, 5:30, 5:40 కూడా ఆ టైంలో వస్తుంది. లాస్ట్ ప్యాకప్ అయ్యే మూమెంట్ 1 hour ఆ టైంలో కూడా అతను ఇంకా ఆపేయమంటుంటే ఇప్పుడు టీం కొంచెం ఉంటది కదా, అదే తప్ప. కానీ డెఫినెట్లీ యాక్టర్స్ కి ఎక్కువ ప్లస్ అవుతుంది. వాళ్ళు ఒరిజినల్లీ అక్కడ ఇబ్బంది అనేది అలా లేదండి. అందరం కలిసికట్టుగా ఒక టీమప్ అయ్యి ఇప్పుడు ఈ సినిమాని మనం ది బెస్ట్ అవుట్ తో చెప్తాం అని కొన్ని సందర్భాల్లో నేను 1 more అడిగిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు అమ్మాయి అడిగింది, కొన్నిసార్లు డైరెక్టర్ 1 more, కొన్నిసార్లు డిఓపి 1 more అడిగేవాడు. ఇలా ఎవరు 1 more అడిగినా అందరూ మళ్ళీ చేసేవారు. సో అంటే పర్ఫెక్ట్ షాట్ ఇద్దాం, సో కంటెంట్ బాగా చెప్పాలి మనం. యాక్టర్స్ కి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ తెలుసు సింగ్ సౌండ్ అంటే ఆ వాల్యూ ఏంటన్నది. అంటే అది కాక వి ఆల్ వాంటెడ్ టు గివ్ అ బెస్ట్ షాట్. మా అందరికి ఇది ఫస్ట్ ఫిల్మ్. శివ గారిని మనం ముందు చాలా చూసాము, లైక్ యాజ్ అ మెయిన్ లీడ్ ఆయనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. నాకు ఇట్స్ అ డెబ్యూ ఫిల్మ్, మా డైరెక్టర్ గారికి డెబ్యూ ఫిల్మ్, చాలా మంది మా దాంట్లో. అండ్ సింగ్ సౌండ్ యాక్టర్స్ గా మాకు ఇది మంచి ఛాలెంజ్ కదా చేయడం అనేది. సో వి ఆల్ వాంటెడ్ టు గివ్ అ బెస్ట్ షాట్. సో అది ఫ్రస్ట్రేషన్ లాగా అసలు ఎప్పుడు అనిపించింది. సూపర్. సో శరణ్య, మీకు ఏంటి అంటే ఇది డెబ్యూ ఫిలిం అని చెప్పారు, అండ్ మిమ్మల్ని ట్రైలర్ లో చూస్తే అయితే ఒక క్యూట్ గర్ల్, విలేజ్ గర్ల్ లా ఎంత బాగున్నారు తెలుసా, చాలా క్యూట్ గా ఉన్నారు. అండ్ మీకు ఎలా ఈ ఆపర్చునిటీ వచ్చింది, మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్.
ఆడిషన్స్ త్రూ అండి. నాకు విశ్వనాథ్ గారే కాల్ చేశారు. కాల్ చేసి ఆస్ మీ టు గివ్ అన్ ఆడిషన్, రికార్డ్ చేసి పంపించమన్నారు అనమాట, కర్నూల్ యాసలో అని. జనరలీ మనం సినిమాటిక్ గా ముందు వినుంటాం సినిమాల్లో కర్నూలు రాయలసీమ యాస అనేది, కానీ ఒరిజినల్ రా స్లాంగ్ తీసుకురావాలి అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. సో అలా ఆడిషన్ రికార్డ్ చేసి పంపించాను. దెన్ శివ గారితో లుక్ టెస్ట్ జరిగింది మాకు. ఏదండి ట్రైలర్ లో ఆడిషన్ కి పంపించింది? ఆడిషన్ చాలా లెంత్ ట్రైలర్ లో ఉంటుంది కదా జనరలీ. ఏంటికి నిన్ను అందరూ బిఎఫ్ బాలు అని పిలుస్తారు అందరూ. సో ప్రతి డైలాగ్ ఆ స్లాంగ్ లో రావాల్సిందే. అరే అని ఫ్రెండ్ పలికేది కూడా అది అరే అనేది వాళ్ళ వేరే ఉంటది స్లాంగ్ లో. ఓకే, ఎలా ఉంటుంది అది? లే లే ఇప్పుడు మనం అరే అంటాం కదా, వాళ్ళ ఆ ఊరోళ్ళనే లే లే సినిగా ఎలా మాట్లాడదు. ఓకే, సో కమింగ్ టు ద డైరెక్టర్, మీరు ఏంటి అంటే కర్త కర్మ క్రియ మీరే, అంటే స్టోరీ అయినా డైరెక్షన్ అయినా మొత్తం మీరే కదా. సో ఈ స్టోరీ ఎలా రాసుకున్నారు అండ్ వీళ్ళిద్దరిని హీరో హీరోయిన్లుగా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? స్టోరీ వచ్చేసి సింగిల్ స్క్రీన్ థియేటర్ మీద ఒక కథ రాద్దామని మెయిన్ ఐడియా అక్కడి నుంచి పుట్టిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరన్నట్టు ఇలా విలేజ్ రూరల్ ఫిలిమ్స్ అని కొంచెం సాఫ్ట్, అలాగే ఎమోషన్స్ అలాంటి ఫిలిమ్స్ ఉంటాయి, సాఫ్ట్ లైట్ హార్టెడ్ ఎమోషన్స్. అలా కాకుండా ఇలాంటి సెటప్లో ఒక చిన్న కమర్షియల్ టచ్, రెగ్యులర్ థియేటర్లో సినిమా చూసే ఫిలిమ్స్ ఎలా ఉంటాయో అలా ఈ సెటప్లో తీస్తే ఎలా ఉంటుందని ఐడియా నుంచి అక్కడ నుంచి కథ పుట్టిందనమాట. మెయిన్ యాక్టర్స్ అంటే నాకు ఆ యాస ఎవరైతే చెప్తారో వాళ్ళు ఇంకంతే వాళ్ళు ఇంకా ఏదైనా కొత్తలైనా పాతోళ్ళైనా అలా ఏం చూడలేదు. వీళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసే 100% అయితే ఇచ్చేసారు. వీళ్ళు ఇన్ని సినిమాలు చేశారు లేకపోతే ఇలా కాకుండా ఆ క్యారెక్టర్ కి ఎవరు యాప్ట్ అవుతారో, అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఆ యాస ఎవరైతే పలుకుతారో వాళ్ళకి. ఇంక్లూడింగ్ రఘు గుంచే గారితో ఆయన అన్ని సినిమాలు చేసిన ఆయన కూడా పాపం మాతో పాటు రిహార్సల్స్ కి వచ్చి మాతో పాటు డైలాగ్ ప్రాక్టీస్ చేసి స్పాట్ లో ఆయనకి ఎన్ని 1 more గానీ అన్ని 1 more చేసేవాడు ఆయన. ఆయన ఈ సినిమా గురించి డైటింగ్ సన్నగా అయినాడు, లావ్ అయ్యాడు మా సినిమా గురించి. అంటే ఎలా రఘుకంచ గారు ఎలా వచ్చారు ఈ స్క్రిప్ట్ లోకి? అదే క్యారెక్టర్స్ అదే అనుకున్నప్పుడు మనం ఒకరు అనుకుంటాం కదా, అనుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఆడిషన్ తీసుకోవడం, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినా వాళ్ళని రిక్వెస్ట్ చేసి రఘు గారు కూడా ఆడిషన్ ఇచ్చారు. రఘు గారు కూడా ఆడిషన్. ప్రతి క్యారెక్టర్ అందరికి ఆడిషన్, వర్క్ షాప్, లుక్ టెస్ట్ అందరికి కామన్. చాలా స్ట్రిక్ట్ అండి మీరు. అలా అంటే మనం వెళ్తున్న ప్రాసెస్ అలా ఉంది కదా. కానీ ఈ దాంట్లో సీనియర్ ఆర్టిస్ట్ రఘు గారు కానీ, శివ గారు కానీ, శరణ కానీ ఎవరు ఒక్క రోజు కూడా అరే అదేంటి మేము ఆల్రెడీ సినిమాలు చేసాం కదా అని అసలు ఎవ్వరు వాళ్ళు ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళకి ఇంకా కొత్తగా ఫీల్ అయ్యి ఇంకా చెప్పాను మొత్తం అందరం కలిసి టీమప్ అయ్యి ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఆడియన్స్ కి చూపించాలి, నిజంగా ఈ సినిమాని చూపించాలి, దాని మీద చేసాం. ఓకే, అసలు బాలు గాని టాకీస్ స్టోరీ ఏంటి, జానర్ ఏంటి? జానర్ ఏంటి సింపుల్ చెప్పాలంటే షకిల సినిమాలు ఆడించుకునే ఒక థియేటర్ ఓనర్ స్టోరీ. వాడికి బాలకృష్ణ సినిమా వేయాలనేది వాడు ఎయిమ్. వాడి సినిమా వేసాడా లేదా, అసలు ఈ ఎంటైర్ డ్రామా ఏంటి, అసలు ఆ ఊర్లో వాడేంటి, ఈ అమ్మాయి ఏంటి, రఘు గారు ఏంటి, అసలు ఈ లాస్ట్ కి బాలకృష్ణ సినిమా వేసాడా లేదా, దానికి అమ్మాయి ఎలా సపోర్ట్ చేసింది, ఊరోళ్ళు ఎలా సపోర్ట్ చేశారు, ఇది సినిమా. అంటే శివ గారు ఏంటి అంటే పొరపాటున మూవీలో ఉన్న ట్విస్ట్ కానీ కొంచెం అది ఉంటుంది కదా, 2 మేజర్ ట్విస్టులు ఉంటాయి సినిమాలో. 2 మేజర్ ట్విస్టులు ఉంటాయి సినిమాలో. అది రేపు అక్టోబర్ 4 అంటే 3వ తారీఖు నైట్ 12 గంటలకు వేస్తారు కాబట్టి మీరు చూసి మీరు మళ్ళీ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు మీరే చెప్తారు. అంటే ఇది ఎలా ఉందంటే మీరు నన్ను అడగక్కర్లేదు, వాళ్ళని అడగకండి, నేనే చెప్పేస్తాను, చెప్పాల్సింది ఇంకా అంతకు మించి ఏం చెప్పను, ఇది చెప్పేశాను అన్నట్టు చెప్పేశారు. మా సినిమాలో రఘు గారు వెళ్ళాలని అనుకుంటున్నారు కదా, ఆయన కాకుండా ఇంకోటి ఉన్నాడు, మీరు సినిమా చూసాక చెప్పండి. ఏంటండి అదేదో ఇప్పుడే రిలీజ్ చేయొచ్చు కదా, అలా చేస్తే ఆగండి, రేపు పొద్దున వేసేస్తారు కదా సినిమా. ఓకే, సో రఘు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? రఘు గారిది రెగ్యులర్ విలన్ క్యారెక్టర్ అని అలా స్పెషల్ గా అలా చెప్పలేం కానండి. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి క్యారెక్టర్, అంటే బాలు టాకీస్ ని ఎలా రన్ చేయాలనుకుంటాడో మనోనేమ్ అయితే ఆ టాకీస్ లో సినిమా పడకూడదని మనోనేమ్. సటిల్ విలన్, రెగ్యులర్ గా సినిమాలో అలా అరిచి అలా కాకుండా రెగ్యులర్ విలన్ కాకుండా ఒక ఊర్లో నిజంగా ఒక ఊరు పెద్ద ఎలా ఉంటాడు ఆ టైప్ చేస్తాడు. మళ్ళీ నాకు సినిమాలో సొంత మేనమామ అవుతాడు ఆయన. ఓకే,
సో ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనమాట. సో ఈ మూవీలో ట్రైలర్ లో చూసినట్లయితే కొంచెం ఇంటిమసీ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి ఫ్యామిలీ చూడొచ్చు అంటారా మూవీని? యాక్చువల్ ఏంటంటే ఆ సీన్స్ అవే ఉంటాయని చూపించడం కోసం పెట్టేసాం అంతే. అంటే మళ్ళీ సినిమా చూసాక ఏంటి ఇలా ఉంది అని అనుకోకుండా ఎగ్జాక్ట్ మీరు ఏదైతే చూసారో అంతకుమించి సినిమాలో ఏది ఉండదు, కంప్లీట్ ఫ్యామిలీ సినిమాలో కూడా అంతే. అంతకుమించి ఏం లేదు, అంటే జస్ట్ హీరో క్యారెక్టర్ చెప్పడానికి మాత్రమే అది వాడని తప్ప వేరే వేరే అట్లా ఏమి ఉండదు. ఓకే, సో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు బాలు గాని టాకీస్ అని బ్యాచ్ పెట్టుకున్నారు. ఏ ప్రమోషన్ ధర్నా చేస్తున్నారా? అడిగితే నాకు కూడా ఇవ్వడానికి అడిగిన వాళ్ళందరికి పెట్టేస్తారేమో. పెట్టేస్తాం. సో ఆ బాలుగాని టాకీస్ అనేది మీకు అంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఫస్ట్ ఫిలిం కాబట్టి ఆ ఫిలిం కి అది స్టోరీ చిన్నదైనా పెద్దదైనా కష్టం మాత్రం సేమ్ ఉంటుంది. మీకు అది ఫస్ట్ ఫిలిం కాబట్టి ఈక్వల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫస్ట్ ఇది రిలీజ్ అయ్యి అందరూ సపోర్ట్. నెక్స్ట్ రూరల్ సబ్జెక్ట్, నాకు ఎక్కువ బ్యాక్డ్రాప్ సిస్టమ్ అండి. మీరు ఎక్కడ? మాది కర్నూలు దగ్గర డోన్ అనే టౌన్. మేము ఎక్కడైతే షూట్ చేసామో అది వాళ్ళ ఊర్లోనే. మా ఊర్లోనే మొత్తం కంప్లీట్ షూట్ చేసాం. హైదరాబాద్ నుంచి దగ్గర 150-200 మంది మా ఊరిని తీసుకెళ్లిపోయారు. అంటే ఏంటి మీ ఊర్లో అందరూ రావాలి ఇక్కడ మూవీ షూట్ జరగాలని రాసి పెట్టుకున్నారా? లేదు లేదండి, అంటే ఆయన ఎందుకు తీసుకున్నారో డిసిషన్ తెలియదు కానీ లిటరలీ స్పెషల్ గా డోన్ ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలండి. లిటరలీ షూటింగ్ అప్పుడు ఎలా సపోర్ట్ చేశారంటే ఆ ఊరు, అందులో సగం మంది ఆయన ఫ్రెండ్స్ అంటే లిటరల్లీ కొన్ని సందర్భాల్లో మా సింగ్ సౌండ్ కదా క్రౌడ్ ని వాళ్ళే మేనేజ్ చేసేవాళ్ళు. కొంతమంది మాకు ప్రొడక్షన్ లో పని చేశారు, కొంతమంది మాకు అసిస్టెంట్ల కింద వాళ్ళు చేశారు, లోకల్ ఊరోళ్ళు జనరలీ నార్మల్ ఫిల్మ్స్ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా కష్టము, అందులో సింక్ సౌండ్. కాకపోతే అసలు ఆ ఇష్యూ ఎప్పుడు రాలేదు. రెండు చంద్రపల్లి పిఆర్పల్లి రెండు చెప్తున్నా. ఒకవేళ అక్కడికి షూట్ జరగకపోతే సింగ్ సౌండ్ లో షూట్ చేసే వాళ్ళమే కాదు, 100% షూట్ చేసే వాళ్ళమైతే అక్కడ కాదు. అంటే లోకల్ డోన్ వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ పిఆర్పల్లి అక్కడ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారండి. సో వాళ్ళందరికీ మీరు ఒక పెద్ద బిగ్ థాంక్స్ చెప్పొచ్చు. స్పెషల్ థాంక్స్. సినిమానే ఆ ఊరు మీద తీసాం, డైరెక్టర్ ఒక్కొక్కసారి ఏంటి అంటే ఏ ఊరు మీద తీసినా కూడా కొంచెం పబ్లిక్ అంటే మంచి వాళ్ళే ఉంటారు, కాకపోతే వాళ్ళకున్న కొంచెం ఇష్టంతోనో కొంచెం అరవడం కానీ లేదంటే మాట్లాడడం కానీ ఆ సౌండ్స్ కి సింగ్ సౌండ్స్ కి కొంచెం కష్టం అవుతుంది. అది ప్రాబ్లం కాకుండా మీకు హెల్ప్ చేశారంటే గ్రేట్ కదా. మీకు విషయం చెప్తాను, ఇప్పుడు ఊరికి ఎంట్రన్స్ షూటింగ్ అంటే చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు వస్తారు కదండి, షూటింగ్ జరుగుతుందండి, అలా వస్తుంటే డిస్టర్బ్ అవుతారని ఊరు ఎంట్రన్స్ లో చిన్న ఆటో నిలబెట్టడం, డీసెం నిలబెట్టడం, కట్ట నిలబెట్టడం, వేరే వాళ్ళని బయటికి రానికి ఊర్లోకి రావాలి. ఓకే, మీరు నిజంగా చాలా గొప్పలండి బాబు. అంతేనా? సో మీరు శరణ్య గారు మీకు వచ్చేసి ఇది ఫస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు, అలాగే ఇంకొక ఫిలిం కూడా ఉంది, దాని గురించి ఏం చెప్తారు? అది టు బి రిలీజ్డ్, ఇంకా డేట్ అనౌన్స్మెంట్ ఏం అవ్వలేదు. సో దిస్ విల్ బి రిలీజ్డ్ ఫస్ట్. ఇంకొక ఫిల్మ్ జయముంది భయమేల మనసా అని, బట్ విల్ టాక్ అబౌట్ ఇట్ నెక్స్ట్. అంటే నేను కూడా ఎక్కువ మాట్లాడను దాని గురించి. జస్ట్ ఏంటి అంటే మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అయితే ఈ మూవీ కోసం మీరు కష్టపడిన తీరు కానీ లేదు అంటే మీరు ఆడిషన్ ఇచ్చారు, ఆడిషన్ ఇచ్చాక ఓకే చెప్తారు అనేసి అనిపించిందా? లేదండి, నేను యాక్చువల్లీ 2 times ఇవ్వాల్సి వచ్చింది ఆడిషన్. ఫస్ట్ నాకు తెలిసిన నేను కూడా జనరల్లీ మనం వినే రాయలసీమ స్లాంగ్ లో లాగా ఇచ్చాను. నేను తర్వాత మళ్ళీ కాల్ చేశారు విశ్వనాథ్ గారు, అదే పర్టికులర్ డోన్ కర్నూలు యాస కావాలి అని. సో దాంతో మళ్ళీ ఆడిషన్ ఇచ్చాను. సో లుక్ టెస్ట్ వరకు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. పోస్ట్ లుక్ టెస్ట్ శివ గారితో జరిగింది. శివ గారు వచ్చేసారు, అసలు చదవని కూడా చదవలేదు, పక్కన ఒకరు నిల్చొని చెప్తుంటే విని చెప్తారనమాట ఆయన. అలా చెప్పారు. లేదు, నో ఐ మీన్ ఆయన అసలు అంటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైలాగ్ హీ కెన్ రిమెంబర్. వర్క్ షాప్స్ హెల్ప్ చేసాయి, డైరెక్షన్ టీమ్ మొత్తము విశ్వనాథ్ గారు కూర్చొని ఈవెన్ ఒక లెటర్ కూడా దే డిడ్ంట్ అలౌ us అన్నమాట. అది కరెక్ట్ గా అలా వచ్చేలాగా వర్క్ షాప్స్ చెప్పాలంతే. ఓకే, సో 15 రోజులు వేరే పని లేదు మనకి. ఇప్పుడు ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది, సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? నాది ఇప్పుడు దీని తర్వాత పీపుల్స్ మీడియాలో సినిమా ఉందండి, నరుడు బతుకునాట అని.
సో అంటే అది కూడా యాక్ట్ రిలీజ్ ఉంది, ఆల్రెడీ ట్రైలర్ యూట్యూబ్ లో ఉంది. అది రిలీజ్ అయిన తర్వాత దోబుచ్లాట్ అని ఇంకో సినిమా ఉంది, అది కూడా యాక్ట్ రిలీజ్ ఉంది. అవి కాక ఇప్పుడు అమెరికాలో 3 సినిమాలు చేసి నిన్నే వచ్చారు బాలుగాని టాకీస్కి. మళ్ళీ వచ్చేసారు. సో బాలుగాని టాకీస్ రేపు అంటే October 4th ఆహాలో రిలీజ్ అవబోతుంది. ఒక పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.